హాయ్ అండి. వీడియోలో చూపిస్తున్నాను కదా శారీ. ఆ శారీలో 1/2 మీటర్ తీసుకొని 6 ఇయర్స్ పాపకి టాప్ అండ్ ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేశానండి. ఈ వీడియోలో కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం అప్లోడ్ చేశాను క్లారిటీగా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. కాటన్ లైనింగ్ 1/2 మీటర్ తీసుకున్నానండి. మనం మెయిన్ పీస్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసుకున్నా. ఎడ్జెస్ అంతా స్ట్రైట్ గా లైన్ వేసుకొని కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి టాప్ కటింగ్ కోసం. 1/4 ఇంచ్ పైన మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకుంటున్నాను ఖర్చు కోసము. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకున్నాము. టోటల్ నడుము రౌండ్ వచ్చేసి నాకు 25 ఇంచులు వచ్చింది. 25 ఇంచులు 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. 6 మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి నాకు 12 ఇంచులు. 12 ఇంచులకి మార్కింగ్ చేసుకొని పైన ఖర్చు కోసం 1/4 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం నెక్ రౌండ్ కోసం కిందికి కూడా 3 ఇంచెస్ పెట్టుకొని బ్యాక్ నెక్ కోసం 1 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. చంకా డౌన్ కోసం 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని మనకు చెస్ట్ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మన నడుము ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు తీసుకుని ఇంకా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 రావాలి. 5.5 నాకు కరెక్ట్గా సరిపోయింది. షోల్డర్ దగ్గర కొంచెం సంక వరకు డౌన్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు జారిపోకుండా ఉండేదానికి. నడుము, చెస్ట్, ఖర్చు అవి స్ట్రైట్గా లైన్స్ వేసుకొని ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కోసం 1 ఇంచుకి లైన్ వేసుకొని ఫ్రంట్ నెక్ కోసం 3 ఇంచెస్కి డ్రా చేసుకున్నాను కదా, కర్వ్ స్కేల్తో ఇంకా రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్కి 1 ఇంచెస్కి డ్రా చేసుకొని ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. మీరు షోల్డర్ దగ్గర క్రాస్గా తీసింది కూడా కటింగ్ చేసుకొని నెక్ కట్ చేయకోకుండా షోల్డరు నుంచి ఆర్మ్ రౌండ్ అన్నీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ 1 ఇంచుకి తీసుకున్నాం కదా, అది కట్ చేసి ఒక పీస్ పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు టాప్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ కటింగ్ చూద్దాము. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎలా ఫోల్డింగ్స్ వేసుకున్నానో అలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద మనం పట్టీ కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పై వైపుకు మనం 24 ఇంచుల పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకు పైన పట్టీ కోసం కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు నడుము 25 ఇంచులు. 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. ఫస్ట్ 6 ఒక డాట్ పెట్టుకొని 6 దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచులకి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాం కదా, అలాగే స్ట్రైట్గా 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. మనకు పైన ఇప్పుడు 6 2.5 కలిపితే ఎంత వస్తుంది? 8.75 వస్తుంది. ఆ 8.75కి డాట్ పెట్టుకోవాలి. మనకు పైన వైపు నుంచి కిందికి 8 ఇంచులు ఉండాలి. అది కిస్తా కోసం. ఇప్పుడు కిస్తా రౌండ్ కోసము మనం కిందికి బాక్స్ వేసుకున్నాం కదా, అక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకొని రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు లెగ్ లూజ్ అనమాట. కింద మనం లూజ్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు మనకు నడుము ఎంత వచ్చింది, నడుముకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆమైనా పెట్టుకోవచ్చు. లేదంటే మనకు ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ పిస్తా దగ్గర పెట్టుకున్నాం కదా, ఆమైనా పెట్టుకోవచ్చు. మనం ఫుల్ ఫ్లేర్ అయినా పెట్టుకోవచ్చు. కింది మనకు మొత్తం ఉంది కదా లైనింగ్ మొత్తం అంతా అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే 8.75కు మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకొని కటింగ్ చేస్తున్నా. ఇంకా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే నీట్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది కదా, మనకు టాప్ కటింగ్ అయిపోయింది, ప్యాంట్ కటింగ్ అయిపోయింది, లైనింగ్. ఇప్పుడు మెయిన్ పీస్ కటింగ్ చేసుకుందాం. మెయిన్ పీస్ కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. నేను టాప్ పార్ట్ కోసము కొంగుని యూజ్ చేస్తున్నాను. పాయింట్కు శారీలోదే యూజ్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ నీట్గా సర్దుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బార్డర్ తీయడం లేదు, బార్డర్ తీస్తేనక తక్కువ వస్తుంది. మనం క్లాత్ 1/2 మీటరే తీసుకున్నాము. మెయిన్ పీస్ మీద ఇంకా లైనింగ్ ప్లేస్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలాగే మెయిన్ పీస్ నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా పాయింట్ కటింగ్ మనం మెయిన్ పీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు బాడీ కటింగ్ వచ్చేసి బార్డర్ తీసేస్తున్నాను. బార్డర్ జరిపేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ దాని మీద ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను.
టాప్‌కి ఇంకా మెయిన్ పీస్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను గమ్ముతో జాయిన్ చేశానండి లైనింగ్ మెయిన్ పీస్‌కి. ఇప్పుడు పాయింట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఒక పీసు రైట్ సైడ్ మన వైపుకు ఉండాలి. రాంగ్ సైడ్ మిషన్ వైపుకు ఉండాలి. ఇంకొక పీసు రైట్ సైడ్ మీదకే రైట్ సైడ్ పడేలా రాంగ్ సైడ్ మన వైపుకు ఉండాలి. అంటే లైనింగ్ సైడ్ మన వైపుకు, మెయిన్ పీస్ వైపుకు ఉండాలి. ఫస్ట్ మనం పిస్తా రౌండ్ తీసుకున్నాం కదా, ఆ రౌండ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం ఇంచు గ్యాప్‌తో స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎట్లా స్టిచ్ చేసుకున్నామో ఈ సైడ్ కూడా నీట్‌గా ఒక ఎత్తులు తగ్గులు లేకోకుండా పీసులు చూసుకొని కరెక్ట్‌గా మధ్యలో లూజ్ అందుకేం రాకుండా నీట్‌గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్‌కి ఇట్లా మనము ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా కిస్తా, అది మిడిల్‌లోకి రావాలి. ఇప్పుడు మనం సైడ్స్ ఉన్నింది కదా కుట్టేటప్పుడు అదనేది మిడిల్‌లోకి రావాలి. మనం ఓపెన్ చేసుకొని మిడిల్‌లోకి వేసుకోవాలి. ఆ కిస్తాని మనం అటు సైడ్ ఇటు సైడు స్టిచ్చింగ్ చేసుకుంది ఉంది కదా, అది మధ్యలోకి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక పాదం ఇంచు గ్యాప్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్‌లో ఉంటే అటు సైడ్‌కి స్టిచ్ చేయండి. తర్వాత ఇటు సైడ్ నుంచి మిడిల్‌లోకి స్టిచ్ చేయండి. నీట్‌గా సర్దుకుంటూ ఎత్తులు తగ్గులు రాకోకుండా నీట్‌గా స్టిచ్ చేయండి. ఈ వీడియోలో ఇంకా మీకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్‌లో. మనకు కింద పట్టీ కోసము 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్‌కి ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు మనం పట్టీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైన ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మొత్తం రౌండ్‌గా నీట్‌గా సర్దుకుంటూ ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఖర్చు పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ దగ్గరికి, ఆ 2 ఇంచెస్ పైన పైకి ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు రాకోకుండా సర్దుకుంటూ ఎక్కువ తక్కువ రాకోకుండా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతే మనకు ఫోల్డింగ్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్‌గా. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మనకు చూడండి ఎక్కడ ముడతలు లాక్కోకుండా నీట్‌గా ఎంత బాగుందో స్టిచ్చింగ్. ఇప్పుడు ఎలాస్టిక్ కటింగ్ చేసుకుందాం. మనకు నడుము వచ్చేసి 24 ఇంచులు ఉంది. 24 ఇంచుల్లో 4 ఇంచులు తగ్గించేసుకొని 20 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఎలాస్టిక్. నడుము ఎంత వచ్చినా దానికి 4 ఇంచులు తగ్గించుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాస్టిక్ జాయిన్ చేసుకుంటున్నాను. ఎలాస్టిక్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఇంకొకటి వస్తుంది కదా, అలా ఫోల్డింగ్ చేసుకొని ఒక 4, 5 స్టిచెస్ పడేలాగా నీట్‌గా రఫ్ వేసుకుంటూ వేసుకోవాలి. ఊడిపోకుండా స్టిచ్చింగ్ గట్టిగా ఉండేలా ఒక 4, 5 స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్‌ని రివర్స్ చేస్తున్నాను. మనం పాయింట్ రివర్సింగ్ చేసుకుంటే ఖర్చు లోపలికి పోవాలి. మనకు మెయిన్ పీస్ అనేది పైకి ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ పైన ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ పైన ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎలాస్టిక్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఎలాస్టిక్ జాయిన్ చేసుకున్నాం. మనం 2 ఇంచెస్‌కి ఖర్చు లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర ఎలాస్టిక్ పెట్టుకొని
మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, దాన్ని కింది వైపుకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, వీడియో అర్థమవుతుంది కదా. మనం ఎలాస్టిక్ లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిక్ అనేది తక్కువ వస్తుంది. ఎలాస్టిక్ లాగుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఎలాస్టిక్ మీద కుట్టు పడుకోకుండా ఎలాస్టిక్ బాగా లోపలికి జరిపేసుకొని స్టిచ్ చేయండి. ఎందుకంటే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడినప్పుడు మనం కొంచెం వేసుకునేటప్పుడు ఇలా లాగుతాం కదా, ఎలాస్టిక్ అనేది మనం లాగుతాం కదా, ఆ లాగినప్పుడు కుట్లు అనేది ఊడిపోతాయి. ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడుకోకుండా సైడ్కు పడేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాస్టిక్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డబుల్ స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. చూడండి, నీట్ ఫినిషింగ్తో ఎంత తొందరగా అయిపోయిందో ప్లాజో పాయింట్. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ చేసుకుందాము. మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని నేను జాయిన్ చేశాను గమ్ముతో. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి లేస్ వేస్తున్నాను, సన్నగా ఉండేది బ్లాక్ లేస్ వేస్తున్నాను. మీకు కొంచెం స్టిచ్చింగ్ చేయడం తెలిసినా కూడా ఇంట్లో మీ పిల్లలకి ఈజీగా కుట్టుకోవచ్చు. లేస్ అనేది నేను ఆపోజిట్లో జాయిన్ చేసినాను. మనకు మెడ పీస్ వేసిన తర్వాత లేసు పై వైపుకి వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, లైనింగ్ పీస్ ఒకవైపుకి వచ్చేలాగా, మెయిన్ పీస్ పైకి వచ్చేలాగా వేసుకొని పావించు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రివర్సింగ్ చేసి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్కి ఎంత వదులుకున్నామో ఖర్చు అనేది ఆమెను జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ అలా జాయిన్ చేసింది మన ఖర్చు కనిపించకోకుండా లోపలికి వెళ్తుంది అనమాట. చిన్నపిల్లలే కదా, కొంతమంది చిన్నపిల్లలు కుచ్చుకుంటుంది అంటారు కాబట్టి ఇలా షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం వల్ల మన షోల్డర్ జాయింట్ దగ్గర ఉండే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కుచ్చుకోదు. బ్యాక్ సైడ్ నెక్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను, ఫ్రంట్ కాదు. ఫ్రంట్ సైడ్ నెక్ కంటే కొంచెం కిందికి కటింగ్ చేసుకొని వేరే పీస్ లైనింగ్ పీస్ తీసుకొని నేను మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మనం హుక్స్ పెట్టుకునే దానికి ఓపెన్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న విధంగా బ్యాక్ సైడ్ మనం లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, మిడిల్లోకి కట్ అంటే ఇప్పుడు మనం కట్ చేసుకునే దానికి వి షేప్ లాగా స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఆ స్టిచ్ చేసుకునే దాన్ని మిడిల్లోకి కట్ చేసుకొని దాన్ని వెనక వైపుకి రివర్సింగ్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. మీరు వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనము మెడ పీస్ వేసుకుందాం. మెడ పీస్ కోసము నేను క్రాస్ పీస్ని జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని మెడ పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో కనపడుతుంది కదా, క్రాస్ పీస్లు అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను మెయిన్ పీస్కి. నెక్ రౌండ్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను. మెడ పీస్ జాయిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఖర్చులు పెడుతున్నాను. నెక్ రౌండ్ మొత్తం ఖర్చులు పెడుతున్నాను. ఖర్చులు పెట్టిన తర్వాత ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడ ముడతలు రాకూడదు. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకు లైనింగ్ పీస్ అనేది పై వైపు రాకోకుండా, ముడతలు రాకోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ పైన ఇంకొక స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నెక్ స్టిచ్ చేయడం అయిపోయింది. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నడుము దగ్గర లేస్ జాయిన్ చేస్తున్నాను.
లేస్ రివర్సింగ్లో వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లన లేస్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నడుము దగ్గర. లేస్ జాయింటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు 1.5 ఇంచులు విడ్త్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ పీస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటున్నాను. పట్టీ వేస్తున్నాను. మనకు లేస్ అనేది కుచ్చుకోకుండా రివర్సింగ్ వచ్చినప్పుడు లోపలికి పోతుంది. మనం బ్లౌజ్కి నడుము పట్టీ ఎలా వేస్తామో అలానే వేస్తున్నాను. పై కుట్టు ఒకటి వేసుకొని అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఫస్టే ఫోల్డింగ్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా జాయిన్ చేసినాకైనా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకొని పై కుట్టు వేసుకుంటున్నాను. నేను లేస్ దగ్గర కూడా పై కుట్టు వేసాను. లేస్ నానుకొని పై కుట్టు వేయడం వల్ల మనకు లేస్ బాగా కనబడుతుంది. ఇప్పుడు ఒక సైడ్ నడుము పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక సైడ్ కూడా నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ టాప్ మనము స్లీవ్లెస్గా కుడుతున్నాం కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనం క్రాస్ పీసులు జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం నెక్కి ఎలాగైతే క్రాస్ పీసులు జాయిన్ చేసుకొని వేసుకుంటామో అలాగే క్రాస్ పీసులు జాయిన్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మన నెక్కి ఎలాగైతే మనం జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అలాగే ఆర్మ్ రౌండ్ కూడా జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీసులు జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఖర్చులు పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆర్మ్ రౌండ్ కూడా రౌండ్గా తిరుగుతుంది కదా, నెక్కు తిరిగినట్టే. అందుకు ఇక్కడ కూడా మనం ఖర్చులు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి ఖర్చులు పెట్టుకొని ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకొక ఆర్మ్ రౌండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాం. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ వేసుకునే దానికి 1/2 ఇంచు మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఖర్చు కోసం వదులుకున్న 1/2 ఇంచుని మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అటు సైడ్ మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా 1/2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ చూడండి, మనకు నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా మంచి టాప్ రెడీ అయిపోయిందో శారీతో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ టైలరింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి.